हरनाथायते नमः। जय श्री कुसुमहरा। सुंदर शरीरानंद सुकुमारा यमुना के गपुरा बासुर मणिहारा। सुंदर शरीरानंद सुकुमारा यमुना के गपुरा बासुर मणिहारा। सुंदर शरीरानंद सुकुमारा यमुना के गपुरा बासुर मणिहारा। वड़ी वड़ी जन कोई यमुनलो मड़गुलो कलवोई। वड़ी वड़ी जन कोई यमुनलो मड़गुलो कलवोई। कालियोरगा विषमिलितं बगु गालितगुलुनुरा। कालियोरगा विषमिलितं बगु गालितगुलुनुरा। ना कन्नय्यं कादा वेगमेटुरारा। कन्नय्यवु कादा वेगमेटुरारा। सुंदर शरीरानंद सुकुमारा यमुना के गपुरा बासुर मणिहारा। सुंदर शरीरानंद सुकुमारा यमुना के गपुरा बासुर मणिहारा। అనసూయమ్మ తల్లి గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఉంది. బాబా యొక్క మొదటి శిష్యురాలు అమ్మ నరసింహారి బాబా యొక్క మొదటి శిష్యురాలు అనసూయమ్మ గారు పాదపద్మాలకు కూడా ప్రణమిల్లుతూ కుసుమహరనాథుల పాదాలకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈ కలియుగంలో హరే నామ హరే నామ హరే నామ కేవలం కలో నాస్తివ 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 నామం తప్ప మరో వేరే గత్యంతరం లేదు. అయితే ఇక్కడ కొత్తగా వచ్చిన వారి అందరికీ కూడా ఈ మన బుద్ధివేలు గిరి గౌడ్ తరఫున అట్లానే ప్రెసిడెంట్ గారు కమిటీ శ్రీనివాస్ గౌడ్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకున్నాము. వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లానే ఈ హరిసభ కార్యక్రమాలన్నీ కూడా చెప్పారు, అవన్నీ కూడా ఆదర్శవంతమై వాళ్ళు కూడా ఆచరించే విధంగా వాళ్లే కాకుండా ఈ ప్రపంచంలో ఎవరెవరి ఇళ్లలో జరిగిన వాళ్ళందరూ కూడా ఆచరించే విధంగా ఉంటాయని చేస్తారని ఆశిస్తూ జై బోలో కుసుమహరనాథ మహాప్రభుకి జై. పోతే హరనాథుడి గురించి చాలా మందికి కొత్త వాళ్ళకి డౌట్ ఉండొచ్చు. ఈయన హరనాథుడు నిజంగా అవతారమేనా కృష్ణుడేనా అనే సందేహం కూడా మీ అందరికీ కలుగుతుంది కొంతమందికి తెలవని వాళ్ళకి. ఎందుకంటే చాలా మంది హరనాథుడు ఉన్నప్పుడే సందేహపడ్డారు, ఈయన పిచ్చోడిలాగా ఉన్నాడు, గడ్డ ఉంది. ప్రభు బాబా దానికి నివృత్తి కూడా దానికి వాళ్ళకి సూచనప్రాయంగా కూడా తెలియజేసి వాళ్ళకి ఎన్నో లీలలు చూపించి నేనే కృష్ణుడు అని కూడా చెప్పాడు. అట్లనే విమలమ్మ తల్లి కూడా హరగోపాలని పిలిస్తే నేనే నీ హరగోపాలని కూడా చెప్పాడు ఆయన. అయితే మన రాధాదేవి కృష్ణుడు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. రాధాదేవి కృష్ణుడు అవతారం తర్వాత చైతన్య కృష్ణుడిగా అవతరించాడు. చైతన్య మహాప్రభుగా అవతరించినప్పుడు ఆయన 24వ ఏటే సన్యాసం తీసుకున్నారు మనందరి కోసం. ఆ రోజుల్లో అత్యంత క్షీణించిపోయి ఎవరు చేయని పరిస్థితుల్లో అద్వైతాచార్యుల వారు పిలవడం, అదే అవతార కాలం కూడా
రావటం, దానికి తగ్గట్టు రాధాదేవి భావంతో అవతరించడం జరిగింది. అవతరించి ఈ సన్యాసిగా నేను తయారైతే నా పాదాలకు మొక్తారు, నన్ను విశ్వసిస్తారు. అప్పుడు సన్యాసికి ఎంతో విలువ ఉండేది. అందుకని ఆయన సన్యాసం తీసుకోవడం జరిగింది. అప్పుడు తల్లి సేవకు దూరం అయ్యారు. అట్లానే భార్య కూడా ఆయన వియోగంతో తొందరగా కాలం చేయడం కూడా జరిగింది. అప్పుడు విష్ణుప్రియాదేవి అంతకుముందే అడిగింది, మరి మీరు సన్యాసం తీసుకున్నారు, మా ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, ఆడవాళ్ళ దగ్గర రావడం కుదరదు కదా, మరి ఇదేమో అవతారం పోటీ, కృష్ణుడు స్వయం కృష్ణుడు, మీరు ఇట్లా చేయడం ఎంత న్యాయం అని అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, నేను మళ్ళీ గృహస్థాశ్రమంలో వస్తాను, అరనాథుడిగా నేను మన ఇద్దరం వాళ్ళకి చూపించి తరింపజేస్తాము. అట్లానే తల్లి సేవకు దూరమైనందుకు తల్లి సేవ చేసుకోవడానికి కూడా ఆయన అందుకే చాలా లేఖల్లో సుకుమారదేవి తల్లికి రాసిన లేఖల్లో వాళ్ళ తల్లిగారి గురించి రాయడం జరిగింది. ఆయన కాశ్మీర్లో ఉద్యోగం చేస్తుండగా అమ్మకి తల్లి సేవ అప్పచెప్పి జరగడం జరిగింది. అట్లానే ఆయన పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పుడు అమ్మ నీకు ఒక సేవకురాలను తీసుకొస్తానని కూడా చెప్పాడు. ఇకపోతే మనము ఈ హరిసభ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే నామ ప్రచారం. నామ ప్రచారం వల్ల ఏమి జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ధరింపబడతారు. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎక్కడికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ నామం ఎందుకు చేస్తున్నాం అనే విషయం చాలామందికి తెలవకపోవచ్చు, చాలామందికి తెలిసి ఉండవచ్చు. కానీ మనం ఏదైతే పరమాత్మ నుంచి జీవాత్మలుగా విడిపడినామో మళ్ళా మనము పరమాత్మలో కలిసిపోవడానికి ఈ నామమే ప్రధాన మార్గం అవుతుందని ప్రభువు చెప్పి ఉన్నారు. అట్లానే ఈ నామం వల్ల ఎన్నో లీలలు జరగడం జరిగింది. అందులో ఒక లీల చెప్పుకుందాం. ఒకసారి ఒక ట్రైన్లో పాడుతూ ఉన్నాడు. పాడుతూ ఉండగా ఒకరోజు వాళ్ళ భార్య అడిగింది, ఇదేంటంటే పిచ్చోళ్ళలాగా ఒకటే పేరు జయ హరనాథ జయ కుసుమకుమారి జయ అని పాఠాల రూపంలో పాడుతూ ఉన్నారు, ఏం మీకు ఏమైనా పిచ్చెక్కిందని కూడా ఆ తల్లి అడగడం జరిగింది. అయితే ఇలా చేస్తూ చేస్తూ పోతున్నాడు. ఆయనకు అడ్డుపోయింది ఆ నామం. నామము నిరతము మదించుచుండిన ప్రేమ పుట్టునని చెప్పెనురా, ప్రేమ సూత్రమున ప్రభువు కట్టుబడి విడువక నిన్నలరించునురా, నామ సుధా రస పానమే భూమి ప్రజలకు తరుణోపాయమురా అన్నట్టు ఆయనకి ఆ నామం బాగా అడ్డుపోయింది. రోజు పాడుతూ 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 ఉన్నాడు. ఉండగా ఒకరోజు స్వప్నంలో ఆయనకి ఒక గడ్డపాయన వచ్చి వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఏడుస్తున్నాడు. అసలు హరనాథుడు ఎవరో తెలియదు ఆయనకి, రూపం తెలియదు, కుసుమమ్మ తెలియదు, నామం మాత్రం తెలుసు. చేస్తూ చేస్తూ ఉన్నాడు. ఆ స్వప్నంలో ఒకరోజు ఆ గడ్డపాయన వచ్చి ఇంటి ముందు కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. స్వప్నంలో ఎవరు ఆయన, మా ఇంటి ముందు కూర్చొని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, వేరే ఇల్లు చూసుకో, మా ఇంటి ముందు ఏడవద్దు అన్నాడు ఆయన. అంటే నాయన నా కోసం ఏడవట్లేదు, నా భక్తుడు అయిన నీ కోసం ఏడుస్తున్నా, నువ్వు రోజున చేస్తున్నది నా నామమే, కాబట్టి నీకు ఒక నెల రోజుల్లో నీ మీద పిడుగు పడేది ఉంది, నువ్వు మరణించేది ఉంది, అందుకని నాకు నా భక్తుడు సరిపోవడం ఇష్టం లేక నేను ఏడుస్తూ ఉన్నానని అన్నాడు. అయితే నేనేం చేయాలి బాబా అని అడిగాడు స్వప్నంలోనే. నువ్వు ఇదే నామం కట్టి నువ్వు చేసుకుంటా వెళ్ళు, ఏం జరుగుతుందో చూడు అన్నాడు. చేస్తూ చేస్తూ వెళ్తున్నాను. ఈ విషయం వాళ్ళ భార్యకి చెప్పాడు. ఇట్లా ఒక సాధువు గడ్డపైన వచ్చాడు, ఇట్లా చెప్పాడు, నామం చేయమన్నాడంటే భార్య కూడా ఇంకా చేయండి ఇంకా చేయండి అని ఆయన వెంటబడింది. ఇంకా చేస్తూ 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 వెళ్తున్నాడు. నెల రోజులు అయ్యేపోయింది. ఒకరోజు ఊరిలో అప్పుడు అరుగులు ఉండేవి, ఇంటి బయట కాంపౌండ్ వాళ్ళకి ఒక అరుగులు ఎక్కువ ఉండేది. అరుగు మీద కూర్చొని ఇట్లానే ఛాయ్ తాగుతున్నాడు ఆయన. ఛాయ్ తాగుతూ కూర్చోండి, మెరుపులో హఠాత్తుగా మెరుపులు వచ్చేసి డబ్బా అని ఒక పిడుగు ఆయనకి కొంచెం దూరంలో పిడుగు పడింది. చుట్టి కాలంలో నామం వల్ల ఏం ఉపయోగం జరుగుతుందంటే భౌతికంగా ఆరోగ్యపరంగా అన్నీ కూడా మనకు ఉపయోగమే జరుగుతుందని ప్రభు చూపించాడు. అదే కాకుండా మళ్ళా జన్మ లేకుండా, జన్మరాహిత్యం, మళ్ళా జన్మ లేకుండా, మరణం లేకుండా, మళ్ళా జన్మే కాదు మళ్ళీ మరణం అంటే అమరలం అవుతామని కూడా బాబా చెప్పాడు. ఈ విధంగా
అందరూ కూడా ఈ హరిసభ యొక్క మెయిన్ ఉద్దేశం నామం చేయటం, నామం ద్వారా ప్రేమ పంచడం, నామం ద్వారా ధరించబడతారని ఆశిస్తూ జయ బోలో కుస్మహరనాథ మహాప్రభుకి, మాతా కుస్మదేవికి, బృందావన హరగోపాలికి, రాధా రాణికి, గురుదేవ శ్రీమాన్ నరసింహాచారి బాబాకి, గురుమాత అనసూయమ్మ తల్లికి, లక్ష్మీకాంతారావు బాబాకి, వెంకటరావు బాబాకి, సాధు సంతనకి. जय हर नाता जाय, जय कुसुम कुमारी जाय। जय हरा नाथ जय कुसुमा कुमारी जय हरा नाथ जय कुसुमा कुमारी जय। जय हरा नाथ जय कुसुमा कुमारी जय। जय हर नाथ जय, जय कुसुम कुमारी जय। जय हर नाथ जय, जय कुसुम कुमारी जय। जय हरा नाथ जय कुसुमा कुमारी जय। जय हरा नाथ जय कुसुमा कुमारी जय। जय हर नाथ जय, जय कुसुम कुमारी जय। जय हर नाथ जय, जय कुसुम कुमारी जय। जय हर नाथ जय, जय कुसुम कुमारी जय जय। जय हर नाथ जय, जय कुसुम कुमारी जय जय। जय हर नाथ जय, जय कुसुम कुमारी जय जय। जय हर नाथ जय, जय कुसुम कुमारी जय जय। जय हर नाथ जय, जय कुसुम कुमारी जय जय। जय हर नाथ जय, जय कुसुम कुमारी जय जय। जय हर नाथ जय, जय कुसुम कुमारी जय जय। जय हर नाथ जय, जय कुसुम कुमारी जय जय।
గ్రామ వాస్తవులందరికీ నమస్కారం చేస్తూ, మన భారతదేశం అనేటువంటిది వేద భూమి, మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ భగవంతుడు ఎన్నోసార్లు ఎన్నో రకాల అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణం అంటే దుష్టుల్ని చంపి శిష్ట రక్షణం మంచి వాళ్ళని కాపాడడం అనేటువంటిది జరిగింది. అయితే కలియుగం ప్రారంభంలో పరమాత్మ ఆలోచించాడు, ఇక్కడ ఈ కలియుగంలో దుష్ట శిక్షణం శిష్ట రక్షణం కనుక చేస్తే ఎవడూ మిగలడు. అందుకని మొట్టమొదటి అవతారంగా చైతన్య మహాప్రభువై రాధాకృష్ణుల యొక్క భావాన్ని పొంది ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది. ఇంతక్రితం మా శ్రీనివాస్ గారు చెప్పారు, చిన్నతనంలోనే సన్యాసం చేసి విధవరాలైనటువంటి తల్లిని, మరి చిన్న వయసులో ఉన్నటువంటి భార్యని వదిలిపెట్టారు లోకం కోసం. సన్యాసులుగా ఉండేటువంటి నియమం ప్రకారం వాళ్ళు అందరినీ మాట్లాడినెవరు, అందరినీ దగ్గరికి రానివ్వరు. అందువల్ల ఏమైపోయిందంటే స్త్రీలు, వృద్ధులు, పిల్లలు వీళ్ళకి భగవంతుడి యొక్క ఆ వాక్కు వినే అదృష్టం కానీ వాళ్ళ సమీపంలోకి వెళ్ళేటువంటి అదృష్టం కానీ కలగలేదు. అందుకని చైతన్య మహాప్రభు యొక్క తర్వాత అవతారం ఆయనే చెప్పారు కదా, మన కుసుమహరనాథ మహాప్రభు అయ్యి లోకంలోకి వచ్చి హరినామతత్వం, హరినామ ప్రచారం, ప్రేమతత్వాన్ని ప్రచారం చేశారు. అయితే ఇది ఒక పక్కన. రెండో పక్కన మనకి దేశంలో కొన్ని కోట్ల దేవతలు ఉన్నారు. మనం రకరకాల దేవుళ్ళని రకరకాలుగా పూజ చేస్తున్నాం, రకరకాల మతాలు. ఇది ఈ సంస్కృతిలో ఉన్నటువంటి లక్షణం. ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కలియుగ ప్రభావం వల్ల సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ప్రతి వాళ్ళకి కూడా సమస్యలు. ఈ దేవుని కొలుద్దామా, ఆ దేవుని కొలుద్దామా, మళ్ళీ ఎవరో సలహా చెప్తారు, ఇవేం లాభం లేదు అది చేస్తానేమో. ఇంకో చోట ఏదో హోమం చేస్తానో అయితే ఇంకోటి చేస్తాను, సమస్యలు పరిష్కారం అయిపోతాయని చెప్తారు. ఆఖరికి ఎంత దిగజారిపోయిందంటే విచ్ క్రాఫ్ట్ అంటారంటే దెయ్యాలుగా పూజ చేయడం కూడా ఏదో గ్రహదోషం ఉందని, అదని ఇదని, డబ్బులు నాశనం అయిపోతున్నాయి, మార్గం దొరకట్లేదు, కష్టాలు తీరట్లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఏడ్చేటువంటి వాళ్ళ కోసం, ముఖ్యంగా ఎవళ్ళైతే అట్టడుగుని ఉంటారో సమాజంలో వాళ్ళని ఉద్ధరించడం కోసం హరనాథ మహాప్రభు యొక్క అవతారం వచ్చింది. ఇది కేవలం ప్రేమ అవతారం, ప్రేమ తప్ప ఇందులో ఇంకేమీ లేదు. అంచేత మరి ఈ అవతారంలో బాబా చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి మనం పరిగణనలో కనుక తీసుకుంటే మన జీవితాలు ఉద్ధరింపబడతాయి. మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే, రాముడు వచ్చాడు, రావణాసురుని చంపాడు. కృష్ణుడు వచ్చాడు, కంసుడు చంపాడు. కంసుని గారు ఇంకా చాలామంది రాక్షసుని చంపాడు. మరి నేనెందుకు వచ్చాను అంటే మీ పాపాలను తొలగించడానికి. ఐ హ్యావ్ కమ్ టు కిల్ యువర్ సిన్స్ అన్నాడు ఆయన. మీ పాపాలను సంహరించడానికి నేను ఈ లోకంలోకి అవతరించాను అని చెప్తున్నాడు. అంచేత ఈ దీనజనోద్ధరణ కార్యక్రమంలో పాపాలను తొలగించుకునేటువంటి మార్గాన్ని బాబా మనకి సూచన చేస్తున్నారు. అయితే ఇంతమంది దేవతలు, ఇంతమంది మహాత్ములు ఉంటే హరనాథ మహాప్రభువునే ఎందుకు కొలవాలి, హరనాథ మహాప్రభువుకే ఎందుకు చేయాలి? ఇదొక సమస్య చాలా చోట్ల ఉన్నటువంటిది. బాబా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకసారి నన్ను తల్లిదండ్రులుగా స్వీకరించో, ఎవరు? కుసుమ కుమార్ తల్లిని, బాబాని. మీ పాప భారములన్నీ మాపై వేయండి. నిశ్చింతగా ఆ పాపాల వల్ల వచ్చేటువంటి ప్రభావం ఏదైతే శరీరం మీద ఉందో అదంతా నాయన నీ అనుగ్రహం అని ఆయన మీద వదిలేస్తే, మీకు ఎప్పుడు ఏది అవసరమో ఎంచి కూర్చువాడను నేను. మీకు ఎప్పుడు ఏది అవసరమో అది నేను చూసి నేనే ఇస్తా, మీరు అడగక్కర్లా, మీరు అడగవలసిన పని లేదు. మీకోసం నరకమందుండి అయినను మీరు పైన భజన చేసుకున్నచో ఆనందంగా చూచేదను అన్నాడు. ఎవరు ఈ లోకంలో ఇన్ని దైవాలు, ఇన్ని యుగపురుషులు, ఇంతమంది అవతారాలు వచ్చారు, నీ పాపాలు తీసుకుని నేను నరకానికి పోతానన్న దేవుడు ఎవడైనా ఉన్నాడా? ఎవడో లేదు. మహాత్ములు లోకోద్ధరణ కోసం కొంతమంది భక్తుల యొక్క ప్రారంభాలను వాళ్ళ శరీరాల మీదకి తీసుకుని వాళ్ళు అనుభవించి రక్షించినటువంటి ఉదంతాలు మనకు పురాణాల్లో చాలా ఉన్నాయి. కానీ లోకంలో ఉన్న వాళ్ళందరి యొక్క యోగక్షేమం కోసం నరకానికి పోతాను అన్నటువంటి దైవం ఇక్కడ లేదు. అంచేత ఇంకో మాట కూడా చెప్పారు,
నేను ఎంత అత్యున్నత స్థానం నుంచి మీకోసం దిగి వచ్చానో మీకు తెలియదు అని. అంటే పరమేశ్వరుడు మన కోసం ఎక్కడి నుంచో ఊర్ధ్వలోకాల నుంచి దిగొచ్చాడు. ఎందుకు? మనం ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది, జన్మలు ఎత్తుతూ 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 మళ్ళీ మనుష్య లోకంలో మనుషులే పెట్టాం. అయితే ఆయనకు ఉండేటువంటి ప్రేమ స్వభావం వల్ల మళ్ళీ మనని ఉద్ధరించి ఏ గోలోకం నుంచి పతనమయ్యి లోకంలో పడి ఇన్ని రకాల యోనుల్లో పుట్టి ఇన్ని రకాల బాధలు పడుతూ దారి దిక్కు లేకుండా ఉన్నామో వాటికి ఒక మార్గం చూపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఈయన చెప్పింది చైతన్య మహాప్రభువు చెప్పిన మాటే చెప్పాడు. కలిలో మనం యజ్ఞాగాలు చేయలేము, మన శరీరాలు దుర్బలం. తర్వాత కఠినమైనటువంటి నియమాలు చేయలేము. ఎంతసేపు ఏదైనా కూర్చొని భజన చేయమంటే కాసేపు కూర్చొని చేయగలమేమో, కానీ కఠోర నియమాలు 24 గంటలు చేయమంటే మనతో అవదు. మరి ఎలాగా? మా స్నేహితుడు ఒక ఆయన నన్ను ఒక ప్రశ్న వేసాడు. సార్, పొద్దున్నే లేస్తాను, కారు వేసుకుని డ్యూటీకి వెళ్ళాలి, రాత్రి ఎప్పుడు వస్తాను, వచ్చి భోజనం చేస్తాను, నీరసం వస్తాను, పడుకుంటాను. ఆదివారం వచ్చింది అనుకోండి, మరి టీవీ చూడాలి. ఎలాగ మరి నాకు ఎక్కడ భగవంతుడు సేమ్ ఒకటే మాట చెప్తాను, నాయన నువ్వు కారు మీద రోడ్డు మీద వెళ్తుంటావు కదా, ఎడం పక్కన కుడి పక్కన బోళ్ళు దేవాలయాలు కనపడతాడు, చర్చిలు మసీదులు, వాటికి ఒక్కొక్క నమస్కారం చేసుకుంటూ వెళ్ళి చాలా సరిపోతుంది. అది ఎట్లా కుదురుతుంది సార్? ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కమునే నమ్మితిని చిత్తంబికను. విడువను ఆహారంబులు, విడువను సంసార సుఖము, విడువను ఇంద్రియ భోగము, మాధవని మాయ ఏది వదిలిపెట్టట. అయితే వదిలిపెట్టే కొన్ని ఉన్నట్టు ఏంటంటే విడిచెద సుజ్ఞానములు, విడిచెద తత్వరహస్యములు, విడిచెద గురువును దైవము, మాధవని మాయ. పరమేశ్వరుడు యొక్క మాయ వల్ల ఏంటంటే కలియుగంలో మనుషులు భగవంతుడికి ఏదో ఒక చెప్పి దూరం అయిపోతుంటారు. ఆయన కల్పించిన మాయ కన్నా మనం కల్పించుకున్న మాయలే మనకి ఎక్కువ. అయితే మనకి బాబా రాకముందే మహాత్ములు ఎంతోమంది కీర్తనల రూపంలో పాటలు పాడి ఈ తత్వం గురించి మనకి పరోక్షంగా చెప్పారు. ఈవెన్ సత్యానంద రూపంలో కానీ ఇంకో దాంట్లో కానీ దేంట్లోనైనా నామస్మరణ చేయండి అనేటువంటి మంత్రం లేకుండా ఇది. जय हरनाथ उमा कुमारी जय हरनाथ जय हरनाथ जय उमा कुमारी जय हरनाथ कुसुमा कुमारी जय हरनाथ जय कुसुमा कुमारी जय हरनाथ कुसुमा कुमारी जय हरनाथ जय कुसुमा कुमारी जय हरनाथ कुसुमा कुमारी जय हरनाथ जय कुसुमा कुमारी जय हरनाथ कुसुमा कुमारी जय हरनाथ जय कुसुमा कुमारी जय हरनाथ कुसुमा कुमारी जय हरनाथ जय कुसुमा कुमारी जय हरनाथ कुसुमा कुमारी जय हरनाथ जय कुसुमा कुमारी जय हरनाथ कुसुमा कुमारी जय
कुमारी जय जय हरनाथ कुमारी जय हरनाथ कुमारी जय हरनाथ जय हरनाथ जय उमा कुमारी जय जय हरनाथ उमा कुमारी जय हरनाथ जय कुमारी जय जय हरनाथ कुमारी जय हरनाथ जय उमा कुमारी जय जय हरनाथ जय उमा कुमारी जय हरनाथ जय उमा कुमारी जय जय हरनाथ जय उमा कुमारी जय जय हरनाथ जय उमा कुमारी जय हरनाथ जय उमा कुमारी जय हरनाथ जय उमा कुमारी जय हरनाथ